వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ టూర్కు రెడీ అవుతున్నారా? ప్రధాని మోడీ కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు కీలక చర్చలు జరుపుతారా అంటే అవుననే వినిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు, డీలిమిటేషన్పై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అధినేత జగన్కు కూడా ఢిల్లీ నుంచి ఆహ్వానం అందిందన్న చర్చ జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు సంబంధించిన ప్రక్రియతో పాటు డీలిమిటేషన్ అంశంపై గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు వీగిపోవడంతో ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎన్డీఏ సర్కార్. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకుని మద్దతు కూడగట్టే ప్రయత్నం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్తో కూడా కేంద్ర పెద్దలు చర్చలు జరిపే అవకాశం ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. పార్లమెంట్లో ప్రస్తుతం వైసీపీకి మొత్తం 8 మంది ఎంపీలున్నారు. లోక్సభలో 4, రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు. కీలక బిల్లుల సమయంలో ఈ సంఖ్య కేంద్ర ప్రభుత్వానికి అత్యవసరమనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా రాజ్యసభలో ప్రతి ఓటు విలువైన పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలతో ఎన్డీఏ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గతంలో పలు కీలక సమయాల్లో ఎన్డీఏకు జగన్ మద్దతు ప్రకటించారు. గత పార్లమెంట్ సెషన్స్లో కూడా కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు రాష్ట్రాలకు సముచిత ప్రాధాన్యత ఇస్తే డీలిమిటేషన్ బిల్లుకు కూడా మద్దతిస్తామని ప్రకటించడమే కాకుండా సపోర్టుగా నిలిచారు. ఈ వర్షాకాల సమావేశాల్లో ఈ 2 బిల్లులను మరోసారి పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ మాజీ సీఎం జగన్ ఢిల్లీకి వెళతారనే ప్రచారం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ జరిగితే కేవలం పార్లమెంట్ బిల్లులకే పరిమితం కాకుండా ఏపీకి సంబంధించిన పలు అంశాలు కూడా ప్రస్తావనకొచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఇక వచ్చే వారం జగన్ ఢిల్లీ పర్యటనకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా? ప్రధానితో భేటీలో ఏ అంశాలు చర్చకొస్తాయి అన్నదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.